ఓకే. సో हम लोग మనం ఈరోజు లిక్విడ్ పెనట్రేటింగ్ టెస్టింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఏంటి లిక్విడ్ పెనట్రేటింగ్ టెస్టింగ్ అంటే ఏంటి? దీన్ని మనం ఒక మెటీరియల్ ఇన్స్పెక్షన్, వెల్డింగ్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఈ ఎల్పిటి అనేది లిక్విడ్ పెనట్రేటింగ్ టెస్టింగ్ కి షార్ట్ కట్ నేమ్ ఎల్పిటి అని పిలుస్తారు. దీనికి ఇంకొక పేరు డిపిటి. ఓకే, ఎల్పిటిలో పిటి అని కూడా పిలవచ్చు, డిపిటిలో డిపి అని కూడా దీనికి పిలవచ్చు. సో ఏ రకంగా పిలిచినా సరే మెథడ్ కి ఒకటే అన్నమాట. అయితే మనకి సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు సర్టిఫికేషన్ లో మనం ఎల్పిటి అని డిపిటి అని మెన్షన్ చేస్తాము. బట్ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రీలో మనం వర్క్ చేస్తామో అక్కడ అందరూ కూడాను మనల్ని వెల్డర్స్, టెక్నీషియన్స్ పిలుస్తారనమాట. బ్రదర్ నాకు కొంచెం డిపి చేయాలి వస్తావా, నాకు కొంచెం పిటి చేయాలి వస్తావా అని షార్ట్ కట్ నేమ్స్ తో మాట్లాడతారు. అది మనం జనరల్ గా వాడుకునేటువంటి లాంగ్వేజ్. బట్ థియరిటికల్ గా మనం వచ్చినట్లయితే సబ్జెక్ట్ పరంగా దీని ఫుల్ నేమ్ లిక్విడ్ పెనట్రేటింగ్ టెస్టింగ్ ఆర్ డై పెనట్రేటింగ్ టెస్టింగ్. ఓకే, క్లియర్? సో మీకు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎల్పిటి అని అడిగేటప్పుడు మీకు పిటి అని అడిగినా సరే కన్ఫ్యూజ్ అవ్వకండి, డిపి అనే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అన్నిటికీ మీనింగ్ ఒకటే. అయితే ఎల్పిటి మనం చెయ్యాలి అంటే మనకి నేను మీకు బేసిక్ స్టెప్స్ నేను కొన్ని చెప్తాను. ఆ బేసిక్ స్టెప్స్ థియరిటికల్ గా ఎలా మనం ఫాలో అవ్వాలి, ప్రాక్టికల్ గా మనం చేసేటప్పుడు ఎలా ఫాలో అవ్వాలి. ప్రాక్టికల్ గా ఎవరైనా మనకి క్వశ్చన్ చేశారు అనుకోండి ఇంటర్వ్యూలో కానీ, మనం ఈజీగా మనం ఆన్సర్ చేసి చెప్పగలుగుతాం. కారణం ఏంటంటే మనం వర్క్ చేసి ఉన్నాము కాబట్టి. అదే మనకి ఒక ఇంటర్వ్యూలోని ఏదైనా క్వశ్చన్ పరంగా అడిగారు అనుకోండి, బుక్ లో ఎలాగుంటే అలాగా మనం చెప్పలేము యాజ్ ఇట్ ఈజ్ గా ఫస్ట్ పారా సెకండ్ పారా అని. సో మనం ఎలాగైతే చదువుకున్నామో, ఎలాగైతే మనం నేర్చుకుంటున్నామో, సో ఆ అప్లికేషన్ బట్టి చెప్తాను. ఇక్కడ మీకు అలాగే నేను 2 types లో నేను మీకు చెప్తాను. థియరిటికల్ గా మనం ఎలా చేయాలి, ప్రాక్టికల్ గా ఎలా మాట్లాడుకోవాలనేది. జనరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద మెథడ్. సో మనం ఏ మెథడ్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము? ఎల్పిటి మెథడ్ గురించి. సో ఎల్పిటి మెథడ్ గురించి జనరల్ గా మనం స్మాల్ డిస్క్రిప్షన్ మనం మాట్లాడుకుందాము అబౌట్ అప్లికేషన్. ఎలాగ ఈ మెథడ్ ని మనం అప్లై చేయాలి. మనం ఆల్రెడీ డెమోలో మాట్లాడుకున్నాం. ఏమని? ఇక్కడ చూడండి, పెనట్రెంట్ ఇన్స్పెక్షన్ కన్సిస్ట్ ఎసెన్షియల్లీ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్. ఈ వర్డ్ లో మీనింగ్ ఏంటో చూడండి. ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏదైతే మనం ఆపరేషన్స్ అప్లికేషన్స్ చేస్తున్నామో నెంబర్ 1 తర్వాత 2, 3, 4, 5 అలాగే ఆర్డర్ లో రావాలి. అంతేగాని 1 తర్వాత 4, 4 తర్వాత 2, 2 తర్వాత 5 అని మనం అనం కదా, ఆర్డర్. ఇక్కడ కూడా మనం ఒక సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్ ని మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అలా మనం ఆర్డర్ ఫాలో అవ్వలేదు అనుకోండి, మనం చేసేటువంటి మెథడ్ ఒక రకంగా అది చాలా తప్పు అన్నమాట. అది క్వాలిటీకి మనం బ్లైమ్ చేసినట్టు అవుతుంది. ఏంటి ఆర్డరు, ఎందుకు మనం ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వకపోతే ఎందుకు ఇంత పెద్ద మిస్టేక్ జరుగుతుంది అని అంటే, ఆ మిస్టేక్ మీరు ఆర్డర్ ఫాలో అవ్వకపోతే చేసేటువంటి మిస్టేక్ వల్ల మీకు ఎవరైతే అండర్లో మీరు క్వాలిటీ పర్సన్ అండర్లో మీరు వర్క్ చేస్తారో, మీరు చేస్తున్న వర్క్ తప్పు అని చెప్పేసి మిమ్మల్ని ఆన్ ది స్పాట్ అంటే ఆన్ ది సైట్ లో నుంచి మీకు జాబ్ లోంచి తీసి పంపించేవచ్చు కూడాను. ఏంటి అనేది ఆ మిస్టేక్ మనం ముందు మాట్లాడుకుందాము. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మనం ద సర్ఫేస్ ఆఫ్ కాంపోనెంట్స్ టు బి ఇన్స్పెక్టెడ్ ఈస్ ప్రిపేర్డ్ బై ద ప్రీ క్లీనింగ్ అన్నాడు. సో ఏదైతే మనం ఇక్కడ ఒక జాబ్ ని మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నామో, ఆ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ఎల్పిటి అంటే సర్ఫేస్ లెవెల్ డిఫెక్ట్స్ కదా. సో సర్ఫేస్ లెవెల్లో ఉండేటువంటి ఆ కాంపోనెంట్ ని మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి. డైరెక్ట్ గా మనం క్లీన్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, మన దగ్గర క్లీనర్ ఉంది కదా అని చెప్పేసి జాబ్ మీద ఎప్పుడు డైరెక్ట్ గా మీరు క్లీనర్ అప్లై చేసి క్లీన్ చేయకండి. ఎందుకు అని అంటే, ఆ మెటీరియల్ మీద ఏదైనా కరోజన్ కానీ లేదు అంటే డస్ట్ కానీ స్క్రాప్ కానీ ఉందనుకోండి, మీరు ఆ కెమికల్ అప్లై చేయటం వల్ల అదంతా కూడా ఇంకాస్త దానికి అంటికిపోతుంది అనమాట, స్ప్రెడ్ అయిపోతుంది. అదే మీరు ఫస్ట్ ఒక క్లాత్ తో దులిపేసి క్లాత్ తో తుడిచేస్తే కొంత క్లీన్ అవుతుంది. ఆ క్లీన్ అవుతున్నప్పుడు ఇంకా కొంత క్లీన్ కావట్లేదు అన్న పక్షంలో అప్పుడు మీరు క్లీనర్ వేసుకొని స్పెసిమెన్ మీరు కంప్లీట్ గా క్లీన్ చేస్తే బాగుంటుంది. ఈ అప్లికేషన్ ని మనం ఏమంటాం, అంటే స్పెసిమెన్ ని మనం క్లీన్ చేసే ఈ అప్లికేషన్ ని ఏమంటాం అని అంటే, టెక్నికల్ వర్డ్ అప్లికేషన్ ఆఫ్ క్లీనింగ్ అంటాం. ఏమంటాము? అప్లికేషన్ ఆఫ్ క్లీనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఫస్ట్ పాయింట్ మనం క్లీన్ చేసుకున్నాము. సెకండ్ పాయింట్ నిన్న డెమోలో చెప్పుకున్నట్టుగా అప్లికేషన్ మనం క్లీన్ చేసుకున్నాం. జయప్రకాష్, నేను డెమో వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేశానమ్మా, అవి ఒకసారి చూడు. ఓకే, చూస్తే డెమో నీకు క్లియర్. ఓకే అమ్మా. తర్వాత పెనట్రెంట్ ఈజ్ అప్లైడ్ టు ద ప్రిపేర్డ్ సర్ఫేస్ టు బి ఇన్స్పెక్టెడ్. మనం ఏదైతే జాబ్ ని మనం క్లీన్ చేసామో, ఎందుకు మనం క్లీన్ చేసాం ఇక్కడ చూడండి. ద సర్ఫేస్ ఆఫ్ కాంపోనెంట్స్, ఫస్ట్ పాయింట్ ద సర్ఫేస్ ఆఫ్ కాంపోనెంట్స్ మనం ఎందుకు చేసాం? టు బి ఇన్స్పెక్టెడ్, ఇన్స్పెక్షన్ కోసం.
ఇన్స్పెక్షన్ కోసం ఎక్కడైతే మనం ఇన్స్పెక్షన్ చేస్తామో, ఇప్పుడు సపోజ్ చూడండి, మన కళ్ళ ముందు ఒక 3 చైర్స్ ఉన్నాయి. మనం ఏ చైర్లో కూర్చుంటామో ఆ చైర్ని మనం క్లీన్ చేసుకుని కూర్చుంటాం, కానీ పక్కనున్న చైర్ మనం క్లీన్ చేసి వేరే చైర్లో మనం కూర్చోం కదా. సో ఎందుకనంటే మనం ఏదైతే మన ఫోకస్ ఉందో, ఐదర్ సిట్టింగ్ ఆర్ వర్క్, ఏదైతే ఆ ఫోకస్ ఉందో ఆ ఫోకస్ ఉన్నటువంటి ఏరియాని మాత్రమే మనం క్లీన్ చేస్తాం, రైట్, క్లీనర్తో. ఆ క్లీన్ చేసిన ఏరియాలో మనం పెనట్రెంట్ అప్లై చేయాలి. పెనట్రెంట్ అంటే ఏమని చెప్పాం? ఇట్ వర్క్స్ విత్ క్యాపిలరీ యాక్షన్. వాట్ ఈస్ ద క్యాపిలరీ యాక్షన్? ద ఎబిలిటీ ఆఫ్ ఎ లిక్విడ్ టు రన్ ద నారో హోల్స్ అగెన్స్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. అది భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్ లో వర్క్ చేస్తూ కెమికల్ అనేది మెటీరియల్లోకి చొచ్చుకుపోయే స్వభావం ఉన్నదాన్ని క్యాపిలరీ యాక్షన్ అని అంటే. చొచ్చుకుపోయే స్వభావం ఉన్నదాన్ని క్యాపిలరీ యాక్షన్ అంటారు. ఏంటి చొచ్చుకుపోయే స్వభావం అంటే, మనకు మెటీరియల్లో సర్ఫేస్ మీద మాత్రమే మనం కెమికల్ అప్లై చేస్తాం, రైట్. అలా కెమికల్ అప్లై చేసేటప్పుడు మెటీరియల్ ఎక్కడ డిఫెక్ట్ ఉంది అక్కడికే వెళ్తుంది, ఎక్కడ డిఫెక్ట్ ఉండదో అక్కడికి వెళ్ళలేదు కదా, ఎందుకంటే వే లేదు. మెటీరియల్ చొచ్చుకుపోయేంత ప్లేస్ అక్కడ లేదు. మెటీరియల్ కెమికల్ కంటే కూడా స్ట్రాంగ్ అవటం వల్ల మెటీరియల్ లోపలికి చొచ్చుకుపోలేదు. అదే మెటీరియల్లో మనకి ఏవైనా డిఫెక్ట్స్ ఏవైనా ఉంటే, క్రాక్స్ ఏవైనా ఉంటే, మనకి ఆ కెమికల్ అనేది అందులోకి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి అలా ఉండిపోతుంది. ఇలాగా కెమికల్ మనకి లోపలికి వెళ్ళటం కోసం, అది డిఫెక్ట్ ఏరియాలోకి వెళ్ళటం కోసం మనం దానికి కొంత టైం ఇవ్వాలి. ఆ టైంనే మనం డ్వెల్ టైం అంటాం. డ్వెల్ టైం. ఆ డ్వెల్ టైం ఎంత ఇవ్వాలి? DWELL, డ్వెల్ టైం. ఈ డ్వెల్ టైం ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఏ పీరియడ్ ఆఫ్ టైం 7 to 15 minutes. కెమికల్ చొచ్చుకుపోవటానికి మనం ఇచ్చేటువంటి టైము మినిమం 7 minutes to 15 minutes. ఓకే. మనం ఈ 7 minutes to 15 minutes ఈ టైం ఇస్తున్నాము. ఇది ఏంటి అంటే, ఈ కెమికల్ అనేది మనం అప్లై చేసే పెనట్రెంట్ అనేది మెటీరియల్ లోకి వెళ్ళటం కోసం ఇచ్చేటువంటి టైము. అది ఈజ్ అలౌడ్. వై వీఆర్ అప్లయింగ్ పెనట్రెంట్ ఈజ్ అలౌడ్ ఫర్ ఇట్ ఎంటర్డ్ ఎనీ డిస్కంటిన్యూటీ. అంటే మనకి సర్ఫేస్ మీద ఉండేటువంటి ఏ డిఫెక్ట్ అయినా సరే, లేదు అంటే సర్ఫేస్ మీద ఉన్నా కానీ, ఆర్ మెటీరియల్ ఓపెన్ టు ద సర్ఫేస్, ఓకే, ఓపెన్ టు ద సర్ఫేస్ లో ఉన్న డిఫెక్ట్స్ లో కానీ రీచ్ అవ్వటం కోసం మనం ఇచ్చేటువంటి టైంని డ్వెల్ టైం అంటాము. మీకు ఎవరైనా అడుగుతారు వాట్ ఈస్ ద డ్వెల్ టైం అంటే, వీఆర్ గివింగ్ డ్వెల్ టైం ఫర్ అలౌడ్ ఇట్ ఎంటర్డ్ ఎనీ డిస్కంటిన్యూటీ ఓపెన్ టు ద సర్ఫేస్ ఇస్ కాల్డ్ డ్వెల్ టైం. ఓకే. ద ఎక్సెస్ పెనట్రెంట్ అంటే ఇంకోటి కూడా అడుగుతారు, డ్వెల్ టైం ఎంత టైం ఇస్తావుమా అని. సో చాలా మంది ఏమంటారంటే 7 minutes ఇస్తాను, 10 minutes ఇస్తానంటే, ఏం 15 minutes ఇవ్వకూడదు అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కన్ఫ్యూజ్ చేయడానికి ఇంటర్వ్యూలో. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారనంటే, సో 7 to 15 minutes అని టైం చెప్పేశారు అనుకోండి, సో వాళ్ళు ఓకే 10 minutes అయితే 10 minutes, వాళ్ళకి నచ్చిన టైం వాళ్ళు తీసుకుంటారు. ఓకేమా. సో నెక్స్ట్, ద ఎక్సెస్ పెనట్రెంట్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ సచ్ యాజ్ అ మేనర్. చూసారా, నిన్న మనం ఏమనుకున్నాం, ఎక్సెస్ పెనట్రెంట్ ని ఎప్పుడు కూడా ఇక్కడ చాలా వరకు మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనం కెమికల్ ని, ఈ పైప్ మీద ఉండేటువంటి కెమికల్ ని క్లాత్ తో క్లీన్ చేయాలి. క్లీన్ అంటే ఇలాగ కాదు. ప్రకాష్ ప్లీజ్ మ్యూట్ యువర్ మొబైల్, ప్లీజ్ కీప్ యువర్ మొబైల్ సైలెంట్. ఓకే. సో ఇది మనం ఏదైతే మనం పెనట్రెంట్ ని అప్లై చేసేటప్పుడు మనం ఇలా క్లీన్ చేస్తున్నాం కదా, లేదంటే అదర్వైజ్ అన్మ్యూట్ యువర్ జూమ్. ఓకే. సో ఇది బెస్ట్. మనకి సర్ఫేస్ ని మనం క్లీన్ చేసేటప్పుడు, సర్ఫేస్ ని క్లీన్ చేస్తుండేటప్పుడు మనం ఇలా క్లీన్ చేసేస్తాం. ఇది చాలా మిస్టేక్. చాలా మంది ఫ్రెషర్స్ అండ్ ఇప్పుడిప్పుడే ఫీల్డ్ లో ఎంటర్ అయిన వాళ్ళు చేసేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ బికాస్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళు చాలా నర్వస్ ఫీల్ అవుతారు, వాళ్ళకి తెలియదని కాదు, కొంతమంది తెలిసి కూడా అక్కడ నర్వస్ తో ఫీల్ అయ్యి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే, మనం జనరల్ గా మనం వన్ సైడ్ క్లీన్ క్లాత్ తీసుకొని బాగా అబ్జర్వ్ చేయండి అందరూ. వన్ సైడ్ క్లీన్, వన్ సైడే. ఇది మనం ఇలా క్లీన్ చేసి ఇలా వెనక్కి రాకూడదు, ఇలా క్లీన్ చేయాలి, వన్ సైడ్ క్లీన్. అలాగా కర్చీఫ్ లాగా ఆ క్లాత్ ని కర్చీఫ్ లాగా ఫోల్డ్ చేసుకొని
వన్ సైడ్ కార్నర్ పట్టుకొని క్లీన్ చేసి, రెండో సైడ్ రెండో కార్నర్స్, మూడో సైడ్ మూడో కార్నర్స్, నాలుగో సైడ్ 4, మళ్ళీ ఆ కర్చీఫ్ ఏదో ఫోల్డ్ చేసినటువంటి ఆ క్లాత్ మధ్యలో కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది దాంతో. అంటే ఆ వేస్ట్ క్లాత్ ని ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ రెండో వైపు వాడకండి, రెండోసారి ఆ సైడ్ వాడకండి. ఎందుకంటే ఒకసారి ఫస్ట్ టైం మీరు క్లీన్ చేసింది రెండోసారి క్లీన్ చేసేటప్పుడు అది మళ్ళీ అంటుకుంటది. ఓకే, సో అందుకని చెప్పేసి క్లాత్ ని ఒక్కసారే వాడండి. ఈ వాడేటప్పుడు కూడా వీడు ఏమంటాడో చూడండి. ఫర్ ఎక్సెస్ పెనట్రెంట్ రిమూవ్ చేయడానికి మనం పైప్ మీద కెమికల్ అప్లై చేసింది ఓన్లీ పైన ఉండేటువంటి పెనట్రెంట్ ని రిమూవ్ చేయడానికి మాత్రమే. లోపల ఉండేటువంటి పెనట్రెంట్ రిమూవ్ చేయలేము, ఎందుకంటే మెటీరియల్ అనేది మనకి చిన్న చిన్న క్రాక్స్ అనో, లేదంటే పిన్ హోల్ అనో, పొరాసిటీ అనో, అండర్ కట్స్ అనో ఉంటే అందులోకి వెళ్ళిపోతుంది. అందులోకి వెళ్ళిపోయిన కెమికల్ మనం క్లీన్ చేయలేం కదా, క్లాత్ తో చేయలేం కదా. కానీ చాలా మంది క్యాండిడేట్స్ ఇక్కడ చేసే రెండో మిస్టేక్ ఏంటంటే అది కూడా క్లీన్ చేసేయాలని చెప్పేసి క్లీనర్ ని అప్లై చేసేస్తారు డైరెక్ట్ గా. అలా క్లీనర్ ని అప్లై చేస్తే మనకి ఏమవుతుంది అని అంటే, లోపల ఉన్న పెనట్రెంట్ బయటకి వచ్చేస్తే మనకి డిఫెక్ట్ ఎలా తెలుస్తుంది? ఆ లోపల పెనట్రెంట్ ఉండడం బట్టే నేను డిఫెక్ట్ అనేది ఇక్కడ ఉన్నది అనేది మనకు ఒక ఐడెంటిఫికేషన్, మనకు ఒక జస్టిఫికేషన్. సో ఆ పెనట్రెంట్ మనం రిమూవ్ చేయకూడదు. అందుకే ఇక్కడ ఏమన్నాను నేను, ద ఎక్సెస్ పెనట్రెంట్ అన్నాను. ఓకే, ఎక్సెస్ మీన్స్ అన్వాంటెడ్ పెనట్రెంట్, అడిషనల్ పెనట్రెంట్. ఏదైతే లోపలికి చొచ్చుకుపోయి డిఫెక్ట్ లోకి వెళ్ళి కూర్చుందో ఆ పెనట్రెంట్ మనకు ఉండాలి. మన డిఫెక్ట్ ఐడెంటిఫై చేయాలంటే ఆ పెనట్రెంట్ లోపల ఉండాలి. ఆ పెనట్రెంట్ ఎప్పుడు మనకు బయటకు వస్తుంది అని అంటే, ఈ ఎక్సెస్ పెనట్రెంట్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత, వన్ సైడ్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత క్లీనర్ ని అక్కడ ఏంటంటే మీరు ఎంత క్లాత్ తో బాగా క్లీన్ చేసినా అక్కడ క్లీనింగ్ సరిగా అవ్వదు. కానీ 100% అక్కడ క్లీనింగ్ మీరు బాగా చేయాలి అని అంటే క్లీనర్ ని క్లాత్ మీద తీసుకొని అప్పుడు మీరు వన్ సైడ్ క్లీనింగ్ చేయాలి. అంతేగాని ఈ కండిషన్ లో మీరు క్లీనర్ ని డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. అప్లై చేస్తే మీరు చేసినటువంటి ఈ మెథడ్ కి, ఈ ఇన్స్పెక్షన్ కి దెర్ ఈస్ నో ఎనీ వాల్యూ. ఓకే, నెక్స్ట్ మనం పెనట్రెంట్ అప్లై చేసాము, ఆ పెనట్రెంట్ ని రిమూవ్ కూడా చేసాము ఒక పద్ధతిలో వన్ సైడ్ క్లీనింగ్ తో. అయితే లోపల ఉండేటువంటి ఈ పెనట్రెంట్ ఇప్పుడు మనకి డిఫెక్ట్ రూపంలో మనం కనిపించాలి అంటే మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ డెవలపింగ్ అప్లై చేయడం, డెవలపర్ చేయడం. సో డెవలపర్ ఏజెంట్ ఈజ్ అప్లైడ్ టు డ్రా ద పెనట్రెంట్ లిక్విడ్ ఫ్రమ్ ద డిస్కంటిన్యూటీస్ out to the surface and thereby given enhanced indication. చూసారా, ఇక్కడ మనం అప్లై చేసినటువంటి ఈ డెవలపర్ అంట మనకి పెనట్రెంట్ లోపలికి లిక్విడ్ రూపంలో వెళ్ళి డిస్కంటిన్యూటీస్ ని మనకి ఫైండ్ అవుట్ చేసి సర్ఫేస్ మీద మనకి ఒక ఇండికేషన్ రూపంలో డిఫెక్ట్ ని మనకి చూపిస్తుంది. ఇలా చూపించడానికి మనం ఇచ్చేటువంటి టైము 7 to 15 minutes టైం అన్నారు. ఇది దేనికి? డెవలపింగ్ కోసం. ఇక్కడ బాగా గమనించండి అమ్మా, ఇక్కడ మనము 7 to 15 minutes టైము దేనికి ఇస్తున్నాము? డ్యువల్ టైంకి ఇస్తున్నాము, ఫర్ క్యాపిలరీ యాక్షన్ కి. ఇక్కడ మనకి డెవలపర్ కి అది ప్రాక్టికల్ గా అంత టైం సరిపోతుంది, కానీ డెవలపర్ కి 7 to 15 minutes టైం అనేది అవసరం లేదు. ఇంత మాక్సిమం టైం అవసరం లేదు మనకి జస్ట్ ఏంటంటే ఒక 1 minute టైం ఇస్తే మనకి సరిపోతుంది. జస్ట్ 1 minute టైం అంటే 1 minute టైంలో మీకు ఈజీగా మీకు డిఫెక్ట్ ఐడెంటిఫికేషన్ అయిపోతుంది, ఫలానా డిఫెక్ట్ అని మీకు తెలుస్తుంది. ఓకే, అప్లై చేయడం వెంటనే తెలియదు మీకు. 1 minute కంటే కూడా 2 minutes, 3 minutes, 5 minutes మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు మీరు ఉండి డిఫెక్ట్ ని మీరు ఎవాల్యుయేట్ చేయొచ్చు, ఆ డిఫెక్ట్ ఇక్కడ వచ్చింది అని. కానీ మీకు మాక్సిమం 1 minute లో మీకు తెలిసిపోతుంది. ఇంత 7 to 15 minutes అనేది ఇంత టైం అవసరం లేదు. ఓకే, మనం ప్రాక్టికల్ గా చేసేటప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ థియరిటికల్ గా అయిపోయిన తర్వాత కూడా నేను మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను, వీడియోస్ లో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ద డిస్కంటిన్యూటీస్ ఆర్ దెన్ విజువల్లీ ఎగ్జామిన్డ్. చూడండి, ఏవైతే మెటీరియల్ మీద మనకి డిఫెక్ట్స్, డిస్కంటిన్యూటీస్ మీన్స్ డిఫెక్ట్స్, ఈ డిఫెక్ట్స్ అనేది మనకు వస్తుందో. మహేష్ జాయిన్ అయ్యావా? వెరీ గుడ్ మహేష్, తెలుగు ఓకే? ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. The discontinuities are then visually examined and assessed under appropriate viewing condition. చూడండి, వీళ్ళు మనకి విజువల్ గా మనం కొన్ని డిఫెక్ట్స్ ని ఫైనల్ గా ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు మనం ఇన్స్పెక్షన్ చేయాలి. ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఏదో అలాగలా చూసి అంటే కాదు. కొంతమంది ఏం చేస్తారంటే విజువల్ గా ఇన్స్పెక్షన్ చేయమన్నారు కదా అని చెప్పేసి ఇదే పైప్ అనుకోండి ఇలా దగ్గరగా కళ్ళు పెట్టి చూసేస్తారు. మరి కొంతమంది పైప్ కింద ఏదో పడుకొని ఇలా చూసేస్తారు. అవసరం లేదు. మనకి విజువల్ గా ఇమేజ్ ఏదైతే, విజువల్ గా స్పెసిమెన్ ఏదైతే
అందుబాటులో ఉంటుందో దాన్ని మనం ఇలా విజువల్ గా చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ చూసేటప్పుడు మనం ఇలాగా మన దగ్గర ఇన్స్పెక్షన్ మిర్రర్ అని చెప్పేసి ఒక మిర్రర్ ఉంటది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా డెంటిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు నోట్లో మన పళ్ళను చూడాలంటే వాళ్ళు మన నోట్లో ఇలా బుర్ర పెట్టి చూడరు కదా. వాళ్ళ దగ్గర ఒక చిన్న సైజు స్టిక్ ఉండి ఒక చిన్న సైజు మిర్రర్ ఉంటది. ఆ మిర్రర్ తో మన పళ్ళల్లో పెట్టి లోపల ఉండే పళ్ళని ఈ మిర్రర్ లో చూస్తూ ఉంటారు. ఓకే. సో అలాగే ఏంటంటే ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ మిర్రర్ అని ఉంటది. అది చిన్న సైజ్ ఉంటది, బిగ్ సైజ్ ఉంటది. మనం కొంత ఈ పైప్‌ని గాని కింద నుంచి ఇలా పెట్టి చూస్తే ఆ మిర్రర్ అనేది ఇలా ఫోల్డ్ అవుతది. మనం ఏ పైప్‌నైతే చూడాలనుకుంటా, సపోజ్ ఇది పైపు, నాకు ఇటు సైడ్ వాటర్ కనిపించట్లేదు. నేను ఆ మిర్రర్‌ని ఇలా పెట్టాను. ఈ మిర్రర్ నుంచి ఈ ప్లేస్‌ని చూస్తున్నాను. నేను ఈ మిర్రర్‌ని చూస్తున్నాననమాట. నేను మిర్రర్‌ని చూస్తున్నాను గానీ పైప్‌ని చూడట్లేదు. సో ఆ రకంగా నేను ఇది మిర్రర్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనమ్మా, మీకు అర్థమవుతుందా ఇది? సో కొన్ని తర్వాత పైప్ టు పైప్ 2 పైపులు దగ్గర, ఇప్పుడు నా చేతి వేళ్ళు ఎలాగున్నాయి, కొన్ని పైపులు ఇంత దగ్గరగా ఉంటాయి. నేను ఈ పైప్‌కి యువతల పక్క వెల్డింగ్ నాకు కనిపించట్లేదు. యువతల పక్క వెల్డింగే నాకు కనిపిస్తుంది. సో యువతల పక్క వెల్డింగ్ నేనేం చూడాలంటే మిర్రర్‌ని మధ్యలో పెట్టి, యువతల పక్క నుంచి ఇలా పెట్టి, ఈ ప్లేస్ నుంచి నేను ఈ మిర్రర్‌ని ఇలాగ నేను అబ్జర్వ్ చేసి చూస్తాననమాట. ఓకే. అండ్ అలాగే మిర్రర్ వెల్డింగ్ అని కూడా ఒకటుంటది. మిర్రర్ వెల్డింగ్ ఇది చాలా సొఫిస్టికేటెడ్ వెల్డింగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వెల్డర్ చేసేటువంటి వెల్డింగ్. ఈ మిర్రర్ వెల్డింగ్ కూడా మనకి ఇలాగే ఆపోజిట్ వెల్డింగ్ సైడ్, అంటే అవతల సైడ్ వెళ్ళలేని పక్షంలో గాని, సరైన సేఫ్టీ లేని పక్షంలో గాని, కొన్ని సైడ్‌లో మిర్రర్ వెల్డింగ్ అనేది రిక్వైర్‌మెంట్. ఆ మిర్రర్ వెల్డింగ్ కూడా అలాగే చేస్తారు. సో ఇది వెల్డర్స్‌కి మిర్రర్ వెల్డింగ్ గురించి ఐడియా ఉంటది. ఓకే. సో మనకి బేసిక్ మెథడ్స్‌లో ద మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్ ఇన్స్పెక్షన్. మన ఇన్స్పెక్షన్ అనేది అందరం చేసేస్తాము. కానీ ఇన్స్పెక్షన్ చేయడం అంటే ఏముంది? జస్ట్ కెమికల్స్ అప్లై చేయడమే. కానీ అప్లై చేసిన తర్వాత వచ్చేటువంటి డిఫెక్ట్స్ ఏమిటి? ఈ డిఫెక్ట్స్‌ని మనం ఎలా రెక్టిఫై చేయాలి అనేదే చాలా మందికి ఒక డౌట్. సో ఇందుకనే కదా మనం చదువుకుంటున్నాము. సో ఈ డిఫెక్ట్స్‌ని మనం ఎలా రెక్టిఫై చేయాలి? అసలు ఈ డిఫెక్ట్స్ రావటానికి అవకాశాలేంటి? అది వెల్డర్ తాలూకా నెగ్లిజెన్సీయా? లేదంటే సరిగ్గా వర్క్ చేయలేదని టెక్నీషియన్ నెగ్లిజెన్సీయా? లేదంటే రా మెటీరియల్ ప్రాబ్లమా? అనేది ఇవన్నీ కూడాను మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఓకే. మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అంటే, మనం దాని గురించి ఎంత చక్కగా, ఎంత డెప్త్ మనం ఆలోచిస్తామో, మనం ఫ్యూచర్‌లో ఇప్పుడు మీరు ఎన్‌డీటీ కోర్స్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మీరెప్పుడు ఎన్‌డీటీ టెక్నీషియన్‌గానే ఉండిపోలేరు కదా. మీరంటూ ఒక స్టెప్ ఎదగాలి అనుకునేటప్పుడు మీకు కంపల్సరీగా అడిషనల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. మీకు అడిషనల్ నాలెడ్జ్ ఉంటేనే మీకు థియరిటికల్‌గా అండ్ ప్రాక్టికల్‌గా మీ మైండ్ షార్ప్ అవుతుంది. యూ కెన్ ఫేస్ ఎనీ ఇంటర్వ్యూ. ఏ ఇంటర్వ్యూలో అయినా సరే మీరు ఫేస్ చేయగలుగుతారు. అదే ఇంటర్వ్యూకెళ్తున్నాను అని చెప్పేసని మళ్ళీ ఏదో ఓల్డ్ బుక్, క్లాస్ బుక్ తీసుకొచ్చి చదివేసేయడం, కంఠస్థ పెట్టేయడం, ఒక 10 పాయింట్లు చదివితే అక్కడికెళ్ళేసరికి మీకు అయి గుర్తుండేవి 5 పాయింట్లే. టెన్షన్‌కి, నెర్వస్ ఫీలే. అదే మన మైండ్‌లోనే పెట్టుకున్నామనుకోండి, మనం రియల్‌గా వర్క్ చేసామనుకోండి, సో ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది వేరు. ఓకే. ఇక్కడ మనం డెవలపర్‌ని అప్లై చేస్తున్నాము. డిఫెక్ట్ మనకు కనిపిస్తుంది. 7-15 మినిట్స్ టైమ్ ఓకే. సో తర్వాత ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఇన్స్పెక్షన్ చేసి మనకి ఏమైనా డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మీకు 2 కండిషన్స్ అమ్మా. డిఫెక్ట్స్ ఉన్నాయా? డిఫెక్ట్స్ లేవా? డిఫెక్ట్స్ ఉంటే అది యాక్సెప్టా? రిజెక్టా? కండిషన్ అబ్జర్వ్ చేయండి. డిఫెక్ట్స్ మనం ఎవాల్యుయేట్ చేస్తున్నాము. ఎవాల్యుయేట్ చేసేటప్పుడు డిఫెక్ట్స్ ఉన్నాయా? ఫస్ట్ పాయింట్. డిఫెక్ట్స్ లేవా? 2 పాయింట్స్. డిఫెక్ట్స్ ఉంటే అది యాక్సెప్టెడా? రిజెక్టెడా? డిఫెక్ట్స్ లేదు అంటే యాక్సెప్టెడ్. ఓకే. ఈ యాక్సెప్టెడా? రిజెక్టెడా అనే దాని గురించి మనం నెక్స్ట్ ఇమేజెస్‌లో మనం చూద్దాము. ఓకే. ఫైనల్‌గా ఈ పోస్ట్ క్లీనింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంటు. పోస్ట్ క్లీనింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం జనరల్‌గా ఏం చేస్తాము అనంటే అందరూ కూడా వెల్డింగ్ ఇన్స్పెక్షన్ అనే మాట్లాడతారు. ఎల్‌పిటి మీన్స్ నాట్ ఓన్లీ వెల్డింగ్ ఇన్స్పెక్షన్. ఒక వెల్డింగ్‌ని మనం బిల్డప్ చేయాలి అంటే, రెడీ చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ పైప్‌కి, ఈ పైప్‌కి ఇవి కలపాలి. కలపాలి అనంటే ఏం చేస్తాము మనం? దీనికి బెవలు మనం ఇలా బెవల్ క్రియేట్ చేసుకుంటే ఇది ఇలా వి షేప్‌లో అవుతుంది. ఈ వి షేప్‌లో అయ్యేటప్పుడు ఈ బెవల్‌కి మనము ఇన్స్పెక్షన్ చేయకుండా మనం రూట్ చేసేస్తున్నాం. ఓకే. రూట్ చేసేస్తున్నాము. రూట్‌కి కూడా ఎల్‌పిటి చేయకుండా, బెవల్‌కి ఎల్‌పిటి చేయలేదు, రూట్‌కి ఎల్‌పిటి చేయలేదు. కానీ వెల్డింగ్ చేసేస్తున్నాం. సపోజ్ వెల్డింగ్‌లో నీకేం తెలుస్తది? ఓన్లీ సర్ఫేస్ మీద డిఫెక్ట్ ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తావు, రిపేర్ చేస్తావు. ఓకే. అయిపోయింది. ఒకవేళ డిఫెక్ట్ నీకు రూట్‌లో వస్తే అది నీకు తెలీదు. ఒకవేళ ఆ డిఫెక్ట్ బెవల్‌లో వస్తే అది నీకు తెలీదు. మరి ఎలాగ మరి ఇన్స్పెక్షన్ చేస్తాము అనంటే, మనకి కనిపించినటువంటి ప్రతి వెల్డింగ్‌కి కూడా బెవల్ ఇన్స్పెక్షన్ చెయ్యాలని లేదు, రూట్ ఇన్స్పెక్షన్ చెయ్యాలని లేదు. అది యాస్ పర్ క్వాలిటీ టెస్ట్ ప్లాన్. ఓకే. క్వాలిటీ డిపార్ట్‌మెంట్ అనేది ఒక డిపార్ట్‌మెంట్ ఉంటది.
ఆ డిపార్ట్మెంట్ మనకి సైట్ లో ఏ జాబ్ కి మనం ఇన్స్పెక్షన్ చేయాలి, ఏ రకంగా ఇన్స్పెక్షన్ చేయాలి అని చెప్పేసి మీకు ఒక క్వాలిటీ ఇన్స్పెక్షన్ డాక్యుమెంట్, ఓకే, దాని క్వాలిటీ టెస్ట్ ప్లాన్ అని చెప్పేసి మీకు ఒక ఇన్స్పెక్షన్ ప్లాన్ ఇస్తారు. ఓకే, సో ఆ ఇన్స్పెక్షన్ ప్లాన్ లో మీకు ఉంటుంది మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ లైన్ నెంబరు, అందులో ఉండేటువంటి జాయింట్స్, ఎన్ని జాయింట్స్ ఉంటాయి, J1 J2 J3, జాయింట్ 1 జాయింట్ 2 జాయింట్ 3, ఇలాగ ఎన్ని జాయింట్స్ ఉంటాయి, ఈ ఏ జాయింట్స్ ని మనము ఈ జాయింట్ సపోజ్ J1 జాయింట్ RT UT PT MPT, నేను మీకు తర్వాత డ్రా చేసి చూపిస్తాను అన్నమాట, డోంట్ వరీ. సో J1 J2 J3 J4, జాయింట్ 1 కి RT చేయాలా, నో. UT చేయాలా, నో. LPT చేయాలి, ఎస్, 100% LPT. MPT నో. అంటే J1 కి మనం RT UT PT MPT 4 మెథడ్స్ లో ఏ మెథడ్ మనం వర్క్ చేయాలి. సపోజ్ J1 RT UT PT MPT ఏ మెథడ్ చేయాలంటే అందులో ఉంటది. మనకి ఆ క్వాలిటీ సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో, టెక్నీషియన్ అయిన మన దగ్గరికి, ఇంజనీర్స్ అయిన మన దగ్గరికి వచ్చి డిస్కస్ చేసి ఇక్కడ ఇన్ని జాయింట్స్ ఉన్నాయి, దీనికి ఈ రకంగా మీరు LPT చేయాలి అని చెప్పేసి మనకి చెప్పేసి తను వెళ్ళిపోతాడు. సో మనము ఆ జెరాక్స్ కాపీ, మనకి ఆ డాక్యుమెంట్ కాపీ మనకు ఒకటి ఇస్తారు కాబట్టి దాని మీద ఉంటది, డ్రాయింగ్ లో ఉంటది, ఇది J1 J2 అని, దానికి తగ్గట్టుగా మనము ఇన్స్పెక్షన్ చేస్తాము. ఓకేనమ్మా. సో అలాగే ఇన్స్పెక్షన్ చేస్తున్న తర్వాత మనకి రిపేర్ ఏదైనా ఉంటే యాక్సెప్టెడ్, రిజెక్టెడ్ అనేది చూస్తాము, ఏది లేదంటే ఓకే, డిఫెక్ట్ ఏమీ లేదని. ఇక్కడ అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏవైతే కెమికల్స్ అప్లై చేస్తున్నారో, క్లీనర్ కానీ, పెనట్రెంట్ కానీ, డెవలపర్ కానీ, అందులో మోస్ట్లీ మీరు ఉపయోగించాల్సింది బయట డెవలపర్ ని, క్లీనర్ ని మీరు కంప్లీట్ గా క్లీన్ చేసేయాలి. పైప్ కి ఒక క్లాత్ ని తీసుకొని బాగా తుడిచేసిన తర్వాత, ఫస్ట్ క్లాత్ తో తుడిచేసిన తర్వాత రెండోసారి మనం క్లీనర్ అప్లై చేయాలి. ఎందుకని, ఇప్పుడు క్లీనర్ ఎందుకు అప్లై చేస్తున్నాం, మన క్లాత్ పెట్టి తుడిచేసాం అనుకోండి, ఓకే, లోపల వెల్డర్ లో పెనట్రెంట్ ఉండిపోవచ్చు కదా కొన్ని చోట్ల. ఆ పెనట్రెంట్ అంటే జనరల్ గా ఉండదు, ఉన్నది మనకు ఆల్రెడీ డిఫెక్ట్స్ కింద చూపించింది. కానీ మనం క్లీనర్ అప్లై చేసాం అనుకోండి, డైరెక్ట్ గా అప్లై చేసాం అనుకోండి, మళ్ళీ లోపల క్లీనర్ వెళ్తుంది, చక్కగా మనం క్లీన్ చేసేవచ్చు. సో పోస్ట్ క్లీనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో చాలా మంది మన టెక్నీషియన్స్ ఏం చేస్తారు తెలుసా, అసిస్టెంట్ టెక్నీషియన్ గా ఉండేటప్పుడేమో టెక్నీషియన్ దగ్గర చాలా ఒబీడియంట్ గా ఉండి వర్క్ నేర్చుకుంటాడు. ఒక వర్క్ వచ్చేసిన తర్వాత ఒక బిల్డప్, ఒక స్టైల్, నాకు అంతా వర్క్ వచ్చేసింది అని చెప్పేసి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీకు సైట్ లోకి వెళ్ళిన తర్వాత పోస్ట్ క్లీనింగ్ చేయాలి అంటే మీరు టెక్నీషియన్ అయిపోయేసరికి మీరు ఒక స్టైల్ మెయింటైన్ చేస్తారు. నేను క్లీన్ చేయడం ఏంటి, నేను టెక్నీషియన్ అని చెప్పేసి. అప్పుడు వెల్డర్స్ ఎవరైతే ఉంటారో వెల్డర్స్ మీతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకని, నువ్వు క్లీన్ చేయడానికి ట్రై చేస్తే వెల్డర్ అంటాడు, అన్న నేను క్లీన్ చేస్తాను, పర్వాలేదు, నువ్వేం క్లీన్ చేయక్కర్లేదు అని అంటాడు. ఎందుకని క్లీన్ చేయక్కర్లేదు అంటాడనంటే, ఒకవేళ వెల్డింగ్ లో ఏమైనా డిఫెక్ట్స్ వచ్చాయి అనుకో, నువ్వు తనకి హెల్ప్ చేస్తావని, నువ్వు తనకి మేనేజ్ చేస్తావని, డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే తన వరకు చెప్పి రికవరీ చేస్తావని, అదే నువ్వు సీనియర్కి ఎవరికి చెప్పకుండా ఉంటావని. చెప్తే ఏమవుతుంది అని అంటే, ఈ వెల్డర్ ఎప్పుడు వర్క్ చేసినా వెల్డింగ్ డిఫెక్ట్స్ వస్తున్నాయి, ఈ వెల్డర్ వేస్ట్ అని చెప్పేసి నువ్వు ఎక్కడైనా అంటే ఆ వెల్డర్ ఉద్యోగం పోవటానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నీతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడనమాట. ఓకేనమ్మా, ఇప్పుడు అర్థమవుతుందా. అయితే వెల్డర్ తుడిచేస్తాను అన్నాడు కదా అని చెప్పేసి నువ్వు అక్కడి నుంచి స్టైల్ గా వెళ్ళిపోవడం కాదు. సో నువ్వు వెళ్ళిపోయే ముందు ఆ వెల్డర్ ఓకే నీ మీద అభిమానంతో క్లీన్ చేశాడో లేదనేది చూసుకొని వెళ్ళాలి. కానీ జనరల్ గా ఇది నీ వర్క్ ఇది, సో నువ్వే క్లీన్ చేయాలి, నువ్వే క్లీన్ చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత తను చేస్తాడు అనుకొని చెప్పేసి తన పనిలో పడి మర్చిపోయాడు అనుకోండి, ఎవరైనా ఇన్స్పెక్షన్ పీపుల్స్, ఆ ప్లాంట్ ఇన్స్పెక్షన్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు ఎవరైనా వచ్చి చూసారు అనుకోండి, అది చాలా సివియర్ గా కన్సిడర్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ క్లీనింగ్ మనం చేయకపోతే పెనట్రెంట్ అనేది ఫైర్ ఫ్లామబుల్ అన్నమాట. ఓకే, ఈ రోజు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, హెచ్పిసిఎల్, విశాఖపట్నం హెచ్పిసిఎల్ లోని ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఓకే, సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి ఇండస్ట్రీలో, వాట్ ఈస్ ద రీజన్, వి డోంట్ నో. రీజన్ ఎట్ ఎనీ రీజన్ ఏదైనా కానివ్వండి, బట్ ఇన్సిడెంట్ అనేది మనం జరగకుండా చాలా జాగ్రత్త పడాలి. జరిగిన తర్వాత దానివల్ల చాలా వరకు నష్టమే తప్ప లాభం అనేది లేదు. ఆ నష్టం జరగకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనమ్మా. సో మన వరకు మనం వర్క్ పర్ఫెక్ట్ గా చేయడం అనేది నేర్చుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ నేను మీకు ఒక స్లైడ్ చూపిస్తున్నాను. ఈ స్లైడ్ మీకు అందరికి క్లియర్ గా ఉంటే ఓకే, లేదంటే నేను మీకు ఇంకా చక్కగా క్లియర్ గా ఉండేటువంటి ఒక ఇమేజ్ ని చూపిస్తాను. సో అది ఇది సేమ్ ఇమేజ్, మీకు ఈ ఇమేజ్ మీకు కనిపిస్తుందా అందరికీను? ఈ ఇమేజ్ మీకు అందరికీ కనిపిస్తుందా? లేదు సార్, కనిపించట్లేదు. ఓకేనమ్మా. నో సార్. ఓకే, అంటే నేను ఇప్పుడు ఉండేటువంటి డార్క్ అయిపోయింది స్క్రీన్. ఓకే ఓకే, డార్క్ అయిపోయింది. నేను మీకు ఆ ఇమేజ్ ని షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు కనిపిస్తుంది కదా.
సో ఇప్పుడు మనం అక్కడ చూసినటువంటి ఇమేజ్ కంటే కూడాను ఈ ఇమేజ్ చాలా క్లియర్ గా ఉంది కదా మీకు. ఇప్పుడు చూడండి, మనము ఆల్రెడీ ఒక 4 స్టెప్స్ మాట్లాడుకున్నాం. ఆల్రెడీ సార్ కనిపించట్లేదు. సార్ కనిపించట్లేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. మన పిక్చర్ అదే ఓపెన్ చేద్దాం అయితే. ఇప్పుడు ఓకే అమ్మా? స్క్రీన్ ఇప్పుడు ఓకేనా? డార్క్ అయిపోయింది సార్. డార్క్ అయిపోయింది, అలాగే ఉంది సార్. ఫస్ట్ ఇందాక పెట్టారు కదా, అదైతే బాగా వచ్చింది. ఓకే, ఓకే అమ్మా, స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే, సో టెక్నికల్ గా ఇబ్బంది పడుతుంది. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ ఇమేజ్ మనకి బేసిక్ స్టెప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే మీకు ఎల్పిటి వచ్చానంటే నేను మీకు ఫస్ట్ స్లైడ్ లో చూడండి, ఈ పాయింట్స్ అన్ని మీకు చదవాలి అంటే కొంచెం కన్ఫ్యూషన్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్న కన్ఫ్యూషన్. ఒక 10th క్లాసు ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ తక్కువ కాబట్టి ఇలా వెంటనే చెప్పాలంటే కష్టం. సో నేను ఈజియెస్ట్ వే చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం అప్లై చేసింది అప్లికేషన్ ఆఫ్ క్లీనింగ్, ఫస్ట్ స్టెప్. రెండోది, సో మనం అప్లికేషన్ ఆఫ్ డెవలప్ పెనట్రెంట్, అది బ్రషింగ్ స్ప్రే అనేది. తర్వాత డోల్ టైం, ఓకే. తర్వాత అప్లై డెవలపర్, తర్వాత ఇన్స్పెక్షన్, తర్వాత పోస్ట్ క్లీనింగ్. అయిపోయింది. ఇక్కడ చూడండి, నేను మీకు అవే పాయింట్స్ చాలా సింపుల్ గా చేసి ఇచ్చేసాను. ఎవరైనా ఎల్పిటి బేసిక్ స్టెప్స్ చెప్పానంటే ఈ పాయింట్స్ చెప్తే సరిపోయింది. ఓకే, ఈ బేసిక్ స్టెప్స్ మీరు చెప్తే, సపోజ్ మీరు ఏదైనా సరే అబ్రాడ్ లో మనకి ఒక ఎన్డిటిలో జాబ్ రావాలి అని అంటే మనకి చాలా వరకు ఎల్పిటి మీద యూటీజీ అని వేరే మెథడ్ ఉంది. థిక్నెస్ గేజ్ మీద మనకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. షట్ డౌన్ అంటే మాత్రం 90% వాళ్ళకి మంచి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, సో పైపింగ్ థిక్నెస్ కి సంబంధించి, తర్వాత న్యూ వెల్డింగ్ లైన్స్ వేయాలి అన్నా సరే కంపల్సరీగా ఎల్పిటి డిపిటి అనేది రిక్వైర్డ్ అనమాట. అయితే ఇక్కడ మన బేసిక్ స్టెప్స్ ఆల్రెడీ మనం ఏదైతే మాట్లాడుకున్నాం, ఇక్కడ నేను మీకు బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ చూపిస్తున్నాను. నేను మళ్ళీ మీకు కలర్ ఇమేజ్, ఇంకాస్త క్లియర్ గా ఉండే ఇమేజ్ కూడా చూపిస్తాను. బేసిక్ స్టెప్స్ చూడండి. ఫస్ట్ మెటీరియల్ ని వాడు క్లీన్ చేసుకుంటున్నాడు. ఓకే, ప్రీ క్లీనింగ్. క్లీనింగ్ అనేది డిఫరెంట్, ప్రీ క్లీనింగ్ అనేది డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ కి జరగాల్సిన టైం కంటే కూడా ముందు జరగటాన్ని ప్రీ అంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం చిన్నప్పుడు అందరం కూడా 5th క్లాస్ లో జాయిన్ అయ్యేవాళ్ళం. ఓకే, ఇప్పుడు పిల్లలు అందరూ కూడాను 2.5 years లో, అంటే 5 years లో జాయిన్ అయ్యాం మనం. వీళ్ళు 2.5 years 3 years లోనే ఇప్పుడు జాయిన్ చేస్తున్నారు. ప్రైమరీ క్లాసెస్ ఇస్ డిఫరెంట్, ప్రీ ప్రైమరీ క్లాసెస్ ఇస్ డిఫరెంట్. ఓకే, హిందీలో దాన్ని బచ్చోంకే అంటారు. అంటే ఫస్ట్ క్లాస్ కంటే ముందుండే క్లాసెస్ ని బచ్చోంకే క్లాసెస్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ క్లీనింగ్ అనేది వర్క్ కంటే కూడా ముందు చేస్తున్నాము. మనం పెనట్రేషన్ టెస్టింగ్ చేసే ముందు చేసేటువంటి క్లీనింగ్ ప్రీ క్లీనింగ్ అన్నమాట. ఓకే, ఈ మెథడ్స్ లో ప్రీ క్లీనింగ్ ఇంపార్టెంటే. ప్రీ క్లీనింగ్ కంటే కూడా పోస్ట్ క్లీనింగ్ అంటే లాస్ట్ మెథడ్ పోస్ట్ క్లీనింగ్. చూడండి, స్టార్టింగ్ ప్రీ క్లీనింగ్, ఎండింగ్ పోస్ట్ క్లీనింగ్. వర్క్ కు ముందు చేసేటువంటి క్లీనింగ్ ని ప్రీ క్లీనింగ్ అంటాం. వర్క్ తర్వాత కంప్లీట్ అయిపోయినప్పుడు చేసేటువంటి జాబ్ ని పోస్ట్ జాబ్ అంటే పోస్ట్ క్లీనింగ్. ఓకే, ఓకేనమ్మా. సో నెక్స్ట్ ప్రీ క్లీనింగ్ చేసుకున్నాము. ప్రీ క్లీనింగ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఆఫ్ పెనట్రెంట్. మనం పెనట్రెంట్ ని ఇక్కడ అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి? జనరల్ గా ఆ పెనట్రెంట్ మెటీరియల్ లోపలికి వెళ్ళటానికి మనం కొంత టైం ఇవ్వాలి. ఆ టైంనే మనం డోల్ టైం అనుకుంటున్నాం. ఓకే, డోల్ టైం ఇచ్చాము. డోల్ టైం ఇచ్చిన తర్వాత ఒక 10-15 నిమిషాల టైం, జనరల్ గా 10 minutes ఉంటే సరిపోతుంది మనకి. అంటే మెటీరియల్ యొక్క థిక్నెస్ ని బట్టి, హెవీ థిక్నెస్ అనుకోండి కొంచెం టైం ఎక్కువ ఇస్తాం, స్మాల్ థిక్నెస్ అనుకోండి
7-8 minutes కూడా సరిపోతుంది థిక్నెస్ ని బట్టి. ఇది ASME సెక్షన్ 5లో థిక్నెస్ ని బట్టి ఇలా టైం ఇవ్వాలి అని చెప్పేసి అని ఉంది. తర్వాత ఇక్కడ మనం టైం ఇచ్చిన తర్వాత మనం ఒక డోల్ టైం అయిపోయిన తర్వాత మనం డెవలపర్ క్లీనర్ ని అప్లై చేసి ఈ ఎక్సెస్ పెనట్రెంట్ ని మనం రిమూవ్ చేస్తున్నాం. ఎక్సెస్ పెనట్రెంట్ మీన్స్ అన్వాంటెడ్ పెనట్రెంట్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, మనకి ఎక్సెస్ పెనట్రెంట్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఇక్కడ పెనట్రెంట్ ఉండటం వల్ల లోపల కింద ఉండేటువంటి ఈ పెనట్రెంట్ మనకి కనిపించదు, డిఫెక్ట్ మనకు కనిపించదు. కాబట్టి పైన ఉండేటువంటి పెనట్రెంట్ ని మనం రిమూవ్ చేసేస్తాం. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం డెవలపర్ ని అప్లై చేస్తున్నాం. ఇక్కడ మీరు ఒక కండిషన్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డెవలపర్ అప్లై చేస్తుండేటప్పుడు మనం ఎప్పుడూ కూడాను దగ్గర నుంచి మనం అప్లై చేయకూడదు. సపోజ్ ఇది పైప్ అనుకోండి, మనం ఇంత దగ్గర నుంచి అప్లై చేయకూడదు, ఇంత దూరం నుంచి అప్లై చేయాలి. మినిమం ఈ డిస్టెన్స్ ఉండాలి మనకి. ఓకే, పైగా ఇంకా సెకండ్ పాయింట్, మీరు అప్లై చేసేటప్పుడు ఎప్పుడూ కూడాను డెవలపర్ ని అలా తీసుకొచ్చి బాటిల్ అలా డైరెక్ట్ గా అప్లై చేసేయకూడదు. కంపల్సరీగా ఆ బాటిల్ ని మీరు షేక్ చేయాలి. ఓకే, ఆ షేక్ చేస్తే ఏమవుతుందంటే పైన ఉండేటువంటి వాటరు, కిందన మనకు ఉండేటువంటి మాలిక్యూల్స్ లాంటి కెమికల్ ఈ రెండు కూడా బాగా మిక్స్ అవుతాయి. బాగా మిక్స్ అవటం వల్ల మనకి ఆ కెమికల్ బాగా స్ప్రే అవటానికి అవకాశం ఉంటుంది. ఓకే అమ్మా. ఓకే, సో దీని తర్వాత అప్లికేషన్ ఆఫ్ డెవలపర్. సో ఎక్సెస్ పెనట్రెంట్ ని రిమూవ్ చేసిన తర్వాత ఆ వెల్డింగ్ ఎక్కడైతే మనం పెనట్రెంట్ అంతా అప్లై చేసామో అక్కడ మనం డెవలపర్ అనేది ఇస్తున్నాం. అప్లై చేసిన తర్వాత ఎక్కడైతే లోపల మెటీరియల్ లో మనకి పెనట్రెంట్ ఉండిపోయిందో ఆ ప్లేస్ లోకి డెవలపర్ కూడా వెళ్తుంది కదా. పెనట్రెంట్ అనేది రెడ్ కలర్ లో ఉంటది, డెవలపర్ అనేది వైట్ కలర్ లో ఉంటది. ఈ రెండు మిక్స్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి డెవలపర్ వైట్ కలర్ మీద ఈ రెడ్ కలర్ మనకు కనిపిస్తుంటది. దట్ ఈస్ ద డిఫెక్ట్ అన్నమాట. అది నేను మీకు ఇమేజ్ లో చూపిస్తాను, నెక్స్ట్ స్లైడ్ లో మీకు చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అలాగే ఆ వచ్చినటువంటి డిఫెక్ట్స్ ని మనం ఇన్స్పెక్షన్ చేయాలి. ఓకే, ఇన్స్పెక్షన్ అంటే అవల్యూషన్ అన్నమాట. అవల్యూషన్ చేయాలి. మనం అవల్యూషన్ చేస్తుండేటప్పుడు మనకి కొన్ని డిఫెక్ట్స్ అనేవి తెలుస్తాయి, ఉంటే లేకపోతే లేదు. అలా తెలిసినటువంటి ఆ డిఫెక్ట్స్ ని మనం ఏం చేయాలి అంటే ఇవి యాక్సెప్టెడా రిజెక్టెడా అనేది ఒక అవగాహనకి రావాలి. ఓకే, సో ఇక్కడ డెవలపర్ అప్లై చేసిన తర్వాత మనం డిఫెక్ట్స్ ని అవల్యూట్ చేస్తున్నాం. అవల్యూట్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు లైట్ పెట్టారు, కానీ ఇక్కడ నేను మీకు లైట్ గురించి మాట్లాడలేదు. లైట్ ఎందుకు మనం వాడతాము అంటే మనం అక్కడ పెనట్రెంట్ ఉపయోగించామనుకోండి లైట్ అవసరం లేదు. అదే కానీ అక్కడ మన ఫ్లోరోసెంట్ అనే కెమికల్, ఫ్లోరోసెంట్ మెథడ్ కానీ అప్లై చేస్తే సో ఇక్కడ మనం ఫ్లోరోసెంట్ ని కానీ యూస్ చేసాము అంటే ఖచ్చితంగా మనం అక్కడ యూవి లైట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అల్ట్రా వైలెట్ లైట్. మనం ఫ్లోరోసెంట్ అప్లై చేస్తే జనరల్ గా ఉండేటువంటి ఈ లైటింగ్ లో డిఫెక్ట్స్ ఉంటే కనిపించదు. సో అప్పుడు ఈ జనరల్ గా ఉండేటువంటి లైట్ ని అంతా క్లోజ్ చేసేసి ఈ ఏరియా అంతటిని కూడా డార్క్ చేసుకోవాలి. ఓకే, డార్క్ చేసుకుంటే అప్పుడు మీరు ఆ డార్క్నెస్ లో యూవి లైట్ వేయాలి. యూవి లైట్ వేసి ఆ వెల్డ్ అంతా అబ్జర్వ్ చేయాలంట. వెల్డ్ మీద యూవి లైట్ అంతా ఫోకస్ చేసి ఎక్కడెక్కడైతే మీరు డిఫెక్ట్స్ చూడాలనుకుంటున్నారో ఈ వెల్డ్ ని మీరు ఇన్స్పెక్షన్ చేస్తారు. మీకు డిఫెక్ట్స్ చాలా చక్కగా నీట్ గా క్లియర్ గా గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. ఇమేజెస్ మనం అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ స్లైడ్ లో. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఈ ఫ్లోరోసెంట్ టెస్ట్ సపోజ్ మన ఆఫీస్ లోనో ఒక చిన్న సైట్ లోనే చేస్తున్నాం అనుకోండి, ఆ ఏరియా అంతా కూడా డార్క్నెస్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ నువ్వు ఒక పెద్ద కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే నీకు మిట్ట మధ్యాహ్నం నువ్వు ఫ్లోరోసెంట్ టెస్ట్ చేయాలి. నీకు బాగా లైటింగ్ వచ్చేస్తుంది సన్ నుంచి. సో ఆ ఏరియా కూడా పెద్ద పెద్ద లైట్స్ ఉంటాయి, అవి ఎక్కడో ఉంటాయి, టాప్ లో ఉంటాయి, మనకి దగ్గరలో ఉండవు లైట్స్. ఆ లైటింగ్ ఫోకస్ అంతా ఉంటూ ఉంటది. ఇలాంటప్పుడు మనం ఎలా ఇన్స్పెక్షన్ చేయాలి అంటే మనకి యాజ్ అ క్యూసీకి మనం ఎన్డిటి క్యూసీ కింద కాబట్టి ఇండస్ట్రీలో మనకు ఒక వాకీ టాకీ ఇస్తారు మనకి రిక్వైర్మెంట్ అడిగితే.
అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఒక వాకీ టాకీ ఉంటుంది. తర్వాత ఈ డిఫరెంట్ సూపర్వైజర్స్ అందరికీ కూడా వాకీ టాకీ ఇస్తారు. ఏంటంటే హూ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వర్క్ని ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో, వర్క్ని ఎవరైతే నిర్వహిస్తారో, ఒక 10 మంది వర్కర్స్ని పెట్టుకుని యాజ్ అ సూపర్వైజర్గా ఉంటారో వాళ్ళందరికీ కూడాను అవైలబిలిటీని బట్టి ఈ వాకీ టాకీ అనేది ఇస్తారు. అప్పుడు మన దగ్గర వాకీ టాకీ ఉంటుంది. మనకు ఒక ఛానల్ నెంబర్ ఇస్తారు. 5 ఛానల్స్ 10 ఛానల్స్ ఉంటాయి. అందులో మనకు ఒక ఛానల్ నెంబర్ చెప్తారు. అందరూ అదే ఛానల్లో ఉంటారు. ఆ ఛానల్లో మనం మాట్లాడతాం. సపోజ్ 3rd ఛానల్ అని పెట్టి మనకి ఎలక్ట్రిషియన్ కావాలనుకోండి, హలో ఎలక్ట్రిషియన్ కాల్ బ్యాక్ అని చెప్పేసి 2 సార్లు అంటే సరిపోద్ది. అప్పుడు వాకీ టాకీ ఉన్న వాళ్ళందరికీ ఆ మాట వినిపిస్తుంది. అందరికీ, ఎలక్ట్రిషియన్కే తప్ప మిగతా అందరికీ వినిపిస్తుంది. అప్పుడు ఆ ఎలక్ట్రిషియన్ ఎత్తి ఎస్ ఎలక్ట్రిషియన్ గో హెడ్ అంటాడు. ఎలక్ట్రిషియన్ కోసం అప్పుడు మనం ఏం చెప్పాలంటే వి నీడ్ పవర్ సప్లై. సో సపోజ్ 62 లొకేషన్ ఉన్నాను. హాయ్, వి నీడ్ పవర్ సపోర్ట్ అట్ 62 లొకేషన్. కొన్ని లొకేషన్స్ ఉంటాయి, పంప్ లొకేషన్ అని, 16 ఇంచ్ లొకేషన్ అని, లేదంటే H2O లొకేషన్ అని, ఆక్సిజన్ లొకేషన్ అని, యూరియా లొకేషన్ అని చేసి కొన్ని లొకేషన్స్ స్పెసిఫిక్ గా నేమ్స్ ఉంటాయి. లేదంటే వెసల్స్ ఉంటాయి, వెసల్ మీద నేమ్ ఉంటుంది. ఐ వాజ్ అట్ 256 వెసల్ అని చెప్పేసి వి అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. వి ఫర్ వెసల్ అని చెప్పేసి ట్యాంక్ మీద రాసి ఉంటుంది. సో ఆటోమేటిక్గా అతనికి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఓకే, సో ఐఎమ్ కమ్ టు నియర్, ప్లీజ్ వెయిట్ అని చెప్పి అంటాడు. ఓకే, మనం వెయిట్ చేస్తాము. రాగానే మనకి ఐడెంటిఫై చేసేస్తాడు. తను కూడా మనం ఐడెంటిఫై చేసి లొకేషన్ చెప్తాం. ఏమని, సార్ నాకు ఇక్కడ నేను వర్క్ చేయాలి, కాసేపు ఒక 5 మినిట్స్ ఇక్కడ లైట్ ఆపండి. మీరు డైరెక్ట్ గా చూడండి, మీ వర్క్ మాత్రమే మీరు చేయాలి. తర్వాత నేను కేబుల్ మార్చేస్తాను, నేను ఏదో పవర్ కేబుల్ కలిపేస్తాను. అలా ఇండస్ట్రీలో చాలా హెవీ వోల్టేజ్ వస్తుంది, చాలా హెవీ పవర్ వస్తుంది. మీరు ఎంపీటీ చేసేటప్పుడు ఎంపీటీ ప్లగ్ తీసుకెళ్ళి ఎక్కడికైనా ట్రిపుల్ పిన్ కనిపించిందా అని చేస్తే డైరెక్ట్గా మీరు ట్రిపుల్ పిన్ కనెక్ట్ చేసేసారు అనుకోండి, హెవీ వోల్టేజ్ అనేది నీకు మిషన్ లోకి వచ్చి షాక్ అయిపోయి అది బర్న్ అయిపోయి నీ చేతులు కూడా కాలిపోతాయి. సో అది నువ్వు చేయాల్సిన వర్క్ కాదు. యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద ఆథరైజ్డ్ ఎలక్ట్రిషియన్ ఆర్ ఎలక్ట్రిషియన్ సూపర్వైజర్. సో నువ్వు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఎలక్ట్రిషియన్ సూపర్వైజర్ వస్తాడు. సో మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీ ఇచ్చిన తర్వాతే యూ హ్యావ్ టు స్టార్ట్ ద వర్క్ అంటిల్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మీరు వర్క్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ లేట్ అయినా పర్లేదు, సేఫ్టీ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్, దెన్ క్వాలిటీ. ఓకే, సో మనకి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనకి వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఆ లైట్ ఆ క్షణానికి ఆపుతారు. ఆపే ముందు తనకు మీకు ఒక మాట అంటాడు. ఏమని, మీరు పని అయిపోయిన వెంటనే చెప్పండి, ఇక్కడ లైట్ ఆపేస్తే ఇబ్బంది కదా మిగతా వాళ్ళకి, మీ వర్క్ అవ్వగానే నేను మళ్ళీ లైట్ వేసుకోవాలి, నాకు ఇన్ఫార్మ్ చేయండి అని అంటాడు. సో మీకు అక్కడ లైట్ ఆపుతాడు. ఆ ఏరియా అంతా కూడా మీరు ఒక చిన్న టర్బైన్ తోనో క్లాత్ తోనో ఇంకా డార్క్నెస్ చేసుకుని వర్క్ అయిపోయిన తర్వాత మీరు యూవీ లైట్ పెట్టుకుని చూస్తారనమాట. సో మీ వర్క్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు అగైన్ కాల్ టు ఎలక్ట్రిషియన్. ఓకే, ఎలక్ట్రిషియన్ కాల్ బ్యాక్, ఎస్ ఎలక్ట్రిషియన్ గో హెడ్ సత్య విత్ యూ. సో we have completed our work, ప్లీజ్ స్టార్ట్ ద లైట్. అంతే, అయిపోయింది. లైట్ స్టార్ట్ చేసుకోమని చెప్తారు, మీరు స్టార్ట్ చేసుకోమని చెప్పారు. ఓకే, అయిపోయింది, ఫినిష్. బట్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్. ఓకే, మర్చిపోయి నేను వెళ్ళిపోయాను అనుకుంటే కాదు. ఓకేనమ్మా. తర్వాత ఇంకెవరైనా సూపర్వైజర్ వచ్చి ఇక్కడ లైట్ ఆపేసావు ఏంటని చేసి ఎలక్ట్రిషియన్ మీద కోప్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పలానా వాళ్ళ కోసం వేసాను, పలానా వాళ్ళ కోసం ఆపిని అని మనం చెప్పుకోవాలి. ఇదంతా కూడా ఏంటంటే ఈ టాపిక్ అంతా నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే ఇక్కడ మనము థియరిటికల్ గా మనం మాట్లాడుకోవడమే కాదు, ఒక సైట్ లో ఫెసిలిటీ ఎలాగుంటుంది, ఒక సైట్ లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ ఎలాగుంటుందో కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. పైగా ఒక సీనియర్తో ఎలాగుండాలి, ఒక వెల్డర్కి మనం ఏ పని చెప్పాలి, ఒక వెల్డర్కి ఏ పని చెప్పకూడదు, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇవన్నీ మీకు బుక్స్ లో ఉండవు. ఓకే, వర్క్ అనేది ఎవరైనా నేర్చేసుకుంటారు. బట్ ఆ అట్మాస్ఫియర్ లో మనం ఉండటం, వర్క్ ఎలా చేయాలి, ఒక సీనియర్తో ఎలా చేయాలి, కొలీగ్తో ఎలాగుండాలి, ఒక క్లయింట్తో ఎలాగుండాలి అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదే మన బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది దాని మీదే. పలానా క్యాండిడేట్ మంచి వ్యక్తి, బాగా వర్క్ చేస్తాడు అనేది ఆ బిహేవియర్ని బట్టి ఉంటుంది. కాబట్టి నేను మీకు అన్ని చెప్తున్నాను. సో ఇదంతా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా సరే నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎలాగ సైట్ లో ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం టెంపరేచర్ 16 degrees సెంటిగ్రేడ్, మాక్సిమం టెంపరేచర్ 52 degrees టెంపరేచర్. ఇప్పుడు మనం బాగా గమనించండి, మనం ఎల్పిటి ఇన్స్పెక్షన్ చేస్తుండేటప్పుడు మనము ఎల్పిటిలో పెనట్రెంట్ అనేది ఫైర్ ఫ్లామబుల్ అని చెప్పాం. మరి ఫైర్ ఫ్లామబుల్ అయితే మనం ఒక వెల్డింగ్ చేస్తున్నాము. ఆ వెల్డింగ్ చేస్తున్నప్పుడు వెల్డింగ్ ఏంటి, ఒక ఫైర్ ఉపయోగించే కదా మనం వెల్డింగ్ చేస్తున్నాం. ఫైర్ ఉపయోగించేటప్పుడు ఈ వెల్డింగ్ అనేది హీట్ ఉంటుందా లేదా? హీట్ ఉంటుంది. ఓకే, నువ్వు ఇప్పుడు వెల్డింగ్ కంప్లీట్ అయ్యింది. ఒక వెల్డర్ ఏంటంటే ఇప్పుడే వెల్డింగ్ కంప్లీట్ చేశాడు, ఎల్పిటి టెక్నీషియన్ పిలిచాడు, ఎల్పిటి టెక్నీషియన్ వచ్చాడు. ఎల్పిటి టెక్నీషియన్ వచ్చి రాగానే ఏం చేస్తాడు, దీనికైనా ఎల్పిటి చేయాలని చెప్పేసి పెనట్రెంట్ అప్లై చేసేసాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఫైర్ వచ్చేస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు వెల్డింగ్
కూల్ అయిపోయినంత వరకు